शांति। मीठे बच्चे, याद में रहने की मेहनत करो तो पावन बनते जाएंगे। अभी बाप तुम्हें पढ़ा रहे हैं, फिर साथ में ले जाएंगे। మధురమైన పిల్లలు, స్మృతిలో ఉండేందుకు శ్రమ చేసినట్లయితే పావనం అవుతూ ఉంటారు. ఇప్పుడు బాబా మీకు చదువు చెప్తున్నారు, తర్వాత వెంట తీసుకువెళ్తారు. ప్రశ్న: కౌన్ సా పైగామ్ తుమ్హే సభీ కో దేనా హై? మీరు అందరికీ ఏ సందేశం ఇవ్వాలి? अब घर चलना है इसलिए पावन बनो. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి, అందుకే పావనం అవ్వండి. पतित पावन बाप कहते हैं, मुझे याद करो तो पावन बन जाएंगे. పతిత పావనుడైన తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేసినట్లయితే పావనం అవుతారు. యహ పైగామ్ సభీ కో దో, ఈ సందేశమే అందరికీ ఇవ్వండి. बाप ने अपना परिचय तुम बच्चों को दिया. బాబా తన పరిచయము మీ అందరికీ ఇచ్చారు. अब तुम्हारा कर्तव्य है बाप का शो करना. ఇప్పుడు మీ కర్తవ్యము బాబాని షో చేయడము. कहा भी जाता है सन షోస్ ఫాదర్. సన్ షోస్ ఫాదర్ అని కూడా అంటారు. పాట ఏం చెప్పారంటే, మర్నా తేరీ గలీమే జీనా తేరీ గలీమే. మరణించిన నీ ఒడిలోనే, జీవించిన నీ ఒడిలోనే. ఓం శాంతి. बच्चों ने गीत का अर्थ सुना कि बाबा हम आपकी रुद्रमाला में फिरोही जाएंगे. పిల్లలు పాట అర్థం విన్నారు కదా, బాబా మేము మీ రుద్రమాలలో కూర్చబడతాము అని. ఈ పాటలన్నీ భక్తి మార్గంలో తయారై ఉన్నవే. ప్రపంచంలో ఉన్న సామగ్రి అంతా జపము, తపము, పూజ, పాఠము ఇవన్నీ భక్తి మార్గము. భక్తి రావణ రాజ్యము, జ్ఞానము రామరాజ్యము. జ్ఞానాన్ని నాలెడ్జ్ లేదా చదువు అని అంటారు, భక్తిని చదువని అనరు. అక్కడ ఎటువంటి ఉద్దేశము, లక్ష్యము ఉండదు, మేమేం ఏ విధంగా తయారవ్వాలి అని. భక్తి చదువు కాదు, రాజయోగం నేర్చుకోవడము ఇది చదువు. చదువు ఒక దగ్గర స్కూల్లో చదువుకుంటారు, భక్తిలోనైతే అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. చదువు అంటే చదివే కదా, మరి చదువు పూర్తిగా చదువుకోవాలి. పిల్లలకి తెలుసు మనము స్టూడెంట్స్. చాలామంది నేను స్టూడెంట్ అని కూడా అనుకోవట్లేదు. మరి ఏమనుకుంటున్నారు? చాలామంది నేను స్టూడెంట్ అని కూడా అనుకోవట్లేదు. అంటే మరి ఏమనుకుంటున్నారు? ఎందుకంటే చదివే చదువుకోవట్లేదు కదా సరిగ్గా, ఇంకా స్టూడెంట్ అని ఏమనుకుంటారు? బాబాని గురించి, బాబాని తండ్రిని తండ్రి అని కూడా అనుకోవట్లేదు, శివ్ బాబాని సద్గతి దాత అని కూడా అనుకోవట్లేదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ బుద్ధికి ఏమీ ఎక్కటం లేదు. రాజధాని స్థాపన అవుతుంది కదా, అందులో కూడా అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఇలా ఏమీ జ్ఞానం బురకెక్కని వాళ్ళు, చదవని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా రాజధానిలో రకరకాల పదవులు ఉంటాయి కదా, ఏదో ఒకటి తీసుకుంటారు. బాబా వచ్చింది పతితుల్ని పావనంగా చేయడానికి. తండ్రిని పిలుస్తున్నారు, ఓ పతిత పావన రా అని. ఏమని పిలుస్తున్నారు బాబాని? ఓ పతిత పావన రా అని పిలుస్తున్నారు. ఇప్పుడు బాబా అంటారు, పావనం అవ్వండి, తండ్రిని స్మృతి చెయ్యండి. ప్రతి ఒక్కరికి బాబా సందేశము ఇవ్వాలి.
ఈ సమయంలో భారతదేశము వేశ్యాలయంగా ఉంది. మొదట భారతదేశమే శివాలయంగా ఉండేది. ఇప్పుడైతే 2 కిరీటాలు లేవు. పిల్లలకి ఇప్పుడు ఈ విషయం కూడా తెలుసు. పతిత పావనుడైన తండ్రి మనకి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. స్మృతిలోనే శ్రమ ఉంది. చాలా కొద్ది మంది మాత్రమే స్మృతిలో ఉంటున్నారు. భక్తమాల కూడా కొద్దిమంది ఆత్మలదే ఉంది కదా. భక్తుల్లో కూడా భక్త శిరోమణి అంటారు. అలా భక్త శిరోమణి భక్తమాలలో వచ్చేవాళ్ళు కూడా కొద్దిమందే ఉంటారు. ధన్నా భగత్, నారదుడు, మీరా మొదలైన వాళ్ళ పేర్లు బాగా చెప్పబడ్డాయి. ఇందులో కూడా వాళ్ళందరూ వచ్చేమి జ్ఞానం యొక్క చదువుకోరు. పూర్వకల్పంలో చదువుకున్న వాళ్ళే ఇప్పుడు మళ్ళీ వస్తారు. బాబా మీ నుండి మీతో కల్పపూర్వం కూడా కలుసుకున్నాము, చదువుకోవడానికి వచ్చాము, స్మృతి యాత్ర నేర్చుకోవడానికి వచ్చాము అని అంటారు. ఇప్పుడు బాబా వచ్చిందే పిల్లల్ని తన వెంట తీసుకువెళ్ళడం కోసము. వివరిస్తున్నారు, నీ ఆత్మ పతితంగా అయిపోయింది, అందుకే పిలుస్తున్నారు వచ్చి పావనంగా చేయమని. ఇప్పుడు బాబా అంటారు, నన్ను స్మృతి చేయండి, పవిత్రులు అవ్వండి. బాబా చదివిస్తున్నారు, తర్వాత తన వెంట కూడా తీసుకువెళ్తారు. పిల్లలకి మనసులో చాలా ఖుషి ఉండాలి. బాబా చదివిస్తున్నారు అంటే కృష్ణుణ్ణి బాబా అని తండ్రి అని అనరు కదా. కృష్ణుడిని అయితే పతిత పావనుడని కూడా అనరు. తండ్రి అని ఎవరిని అంటారో కూడా ఎవరికీ తెలియదు. మరి ఇంకా జ్ఞానం ఎవరికి ఇస్తారు, ఎలా ఇస్తారు? ఈ విషయాలన్నీ మీకు మాత్రమే తెలుసు. బాబా పిల్లలకే తన పరిచయాన్ని ఇస్తారు. కొత్త వాళ్ళు ఎవరితో కూడా బాబా కలుసుకోరు, కలవడానికి అవ్వదు. బాబా అంటారు సన్ షోస్ ఫాదర్. అంటే పిల్లలే బాబా పరిచయం ఇచ్చి బాబాని గురించి అర్థం చేయించిన తర్వాత అప్పుడు బాబా ఎవరినైనా కలుస్తారు, కానీ కొత్త వాళ్ళని డైరెక్ట్గా బాబా కలవరు. పిల్లలు తండ్రిని షో చేస్తారు కదా, అంటే తండ్రి పరిచయాన్ని ఇచ్చేది కూడా పిల్లలే. మరి బాబాయే డైరెక్ట్గా వెళ్ళి నేను పరమాత్మని, పరంధామం నుండి వచ్చాను, మీరు నన్ను తెలుసుకోండి అని చెప్తారా? అందుకని సన్ షోస్ ఫాదర్ అంటున్నారు. బాబా ఎవరిని కలుసుకోవడానికి, మాట్లాడడానికి అవ్వదు. బాబా ఇంతకాలము కొత్త వాళ్ళని కలుసుకుంటూ ఉన్నారు. డ్రామాలో ఉంది, చాలామంది వచ్చేవాళ్ళు. మిలిటరీ వాళ్ళ కోసం కూడా బాబా వివరించారు, వాళ్ళది కూడా ఉద్ధారము చెయ్యాలి. వాళ్ళు కూడా తన ఉద్యోగం చెయ్యాలి కదా, లేకపోతే శత్రువులు వాళ్ళపైన దాడి చేస్తారు. కేవలము బాబాని స్మృతి చెయ్యాలి. గీతలో వివరించారు కదా, యుద్ధ మైదానంలో చనిపోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అని. కానీ ఆ విధంగా వెళ్ళలేరు. స్వర్గస్థాపన చేసేవాడు కూడా వచ్చినప్పుడే అందరూ వెళ్ళగలుగుతారు. స్వర్గం అంటే ఏంటి, ఇది కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు పిల్లలు పంచవికారాల రూపీ రావణాసుడితో యుద్ధము చేస్తున్నారు. ఎవరితో యుద్ధం? పంచవికారాల రూపీ రావణాసుడితో యుద్ధము. బాబా అంటారు, అశరీరి భవ, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని నన్ను ఒక్కడనే స్మృతి చెయ్యండి. వేరెవరూ కూడా ఈ విధంగా చెప్పలేరు. సర్వశక్తివంతుడైన ఒక్క బాబా తప్ప, సర్వశక్తివంతుడు అని ఒక్క బాబాని తప్ప ఇంకెవరిని చెప్పడానికి కుదరదు.
బ్రహ్మ విష్ణు శంకర్లని కూడా అనడానికి అవదు. ఆల్మైటీ ఒక్క బాబాయే. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ జ్ఞాన సాగరుడు అని ఒక్క బాబానే అంటారు. సాధు సంతు మొదలైన వాళ్ళందరూ శాస్త్రాలకి అథారిటీ. భక్తి కూడా అథారిటీ అని అనడానికి లేదు. శాస్త్రాల అథారిటీ అదంతా, భక్తి అథారిటీ ఏం కాదు. వాళ్ళదంతా శాస్త్రాలపైనే ఆధారపడి ఉంది. భక్తి యొక్క ఫలితము భగవంతుడు వచ్చి ఇస్తారని అనుకుంటారు. భక్తి ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు పూర్తయిపోతుంది, ఇవన్నీ ఏమీ తెలియదు. భక్తులు అనుకుంటారు భక్తి ద్వారానే భగవంతుడు రాజీ అవుతాడు అని. భగవంతుడిని కలుసుకోవాలనే కోరిక ఉంటుంది, కానీ భగవంతుడు ఎవరిని భక్తి చేస్తే రాజీ అవుతాడు? భక్తితోనే భగవంతుడు రాజీ అవుతాడు అంటారు. అయితే ఎవరిని భక్తి చేస్తే భగవంతుడు రాజీ అవుతాడు? తప్పకుండా ఆయన భక్తి చేస్తేనే కదా ఆయన రాజీ అవుతాడు. మీరు శంకరుడు భక్తి చేసినా బాబా ఎలా రాజీ అవుతారు? హనుమంతుడిది భక్తి చేస్తే శివబాబా రాజీ అవుతారా? అవరు కదా. సాక్షాత్కారం అవుతుంది, కానీ వచ్చేదేమీ లేదు దానివల్ల. హనుమంతుడు భక్తి చేస్తే శివబాబా ఎలా రాజీ అవుతారు? ఒకవేళ సాక్షాత్కారం అయితే అవ్వచ్చు ఆంజనేయుడు సాక్షాత్కారం, కానీ దానివల్ల లాభం ఏమీ లేదు. బాబా అంటారు నేను సాక్షాత్కారం చేయిస్తాను, కానీ వాళ్ళందరూ వచ్చి నన్ను కలుసుకుంటారని చెప్పడానికి లేదు. అలా ఏం కలుసుకోరు. మీరు వచ్చి నాతో కలుసుకుంటారు, భక్తి చేస్తారు భగవంతుడిని కలుసుకోవడం కోసము. భగవంతుడు ఏ రూపంలో వచ్చి కలుసుకుంటారో అని అనుకుంటారు. అందుకే అదంతాను బ్లైండ్ ఫెయిత్, గుడ్డి నమ్మకం అని అంటున్నారు. ఇప్పుడు మీరు బాబాని కలుసుకున్నారు, మీరు తెలుసుకున్నారు ఆయన నిరాకారుడు. ఆయన వచ్చి శరీరాన్ని ధారణ చేసినప్పుడే తన పరిచయము ఇవ్వగలరు. నేను మీ అందరికీ ఆత్మలకి తండ్రిని అని. 5000 సంవత్సరాల క్రితం కూడా మీకు రాజ్యభాగ్యం ఇచ్చాను కదా. తర్వాత మీరు 84 జన్మలు తీసుకోవలసి ఉంటుంది. ఈ సృష్టి చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది. ద్వాపరయుగం తర్వాతనే ఇతర ధర్మాల వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ ధర్మాల్ని వచ్చి స్థాపన చేస్తారు. అయితే ఇందులో బడాయి ఏమీ లేదు. బడాయి ఎవరిది లేదు. బ్రహ్మ యొక్క బడాయి కూడా ఎప్పుడుంది? కూడాను శివబాబా వచ్చి ఆయనలో ప్రవేశించినప్పుడు. లేకపోతే ఈయన కూడా వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. ఈయనకు కూడా తెలియదు కదా నాలో పరమాత్మ ప్రవేశిస్తారు అని. బాబా వచ్చి ప్రవేశించి వివరించారు నేను ఏ విధంగా ఈయనలో ప్రవేశిస్తాను అని. ఎలాగ ఈయనకి చూపించారు? నీదంతా నాది, నాదంతా నీది అని చూడమని ఎలా చూపించారు? మీరు నాకు సహయోగి అవుతారు, మీ తనువు మనసు ధనంతో, దానికి ఫలితంగా మీకు ఈ విధమైన ప్రాప్తి దొరుకుతుంది అని చూపించారు. బాబా అంటారు నేను సాధారణ తనువులో ప్రవేశిస్తాను. ఈయనకి తన జన్మల గురించి కూడా తెలియదు, కానీ నేను ఎప్పుడు అవతరిస్తాను, ఎలా అవతరిస్తాను ఇది ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు సాధారణ తనువులో బాబా వచ్చారు. ఈయన ద్వారా మనకి జ్ఞానము యోగము నేర్పిస్తున్నారు. జ్ఞానం అయితే చాలా సహజము. నరకం ద్వారము మూస్తారు. స్వర్గద్వారం ఎలా తెరుచుకుంటుంది అవన్నీ మీరు తెలుసుకున్నారు. ద్వాపరయుగంలో రావణ రాజ్యము మొదలవుతుంది, అనగా నరక ద్వారాలు తెరుచుకుంటాయి. అంటే ఇప్పుడు ఎలా నరక ద్వారాలు మూసేసి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి అది చెప్తున్నారు. మళ్ళీ ద్వాపరయుగం ఉంటాయి.
కొత్తది పాత ప్రపంచ కొత్తది పాతది ప్రపంచాన్ని సగం సగం చేసి చూపించారు. మరి ఇప్పుడు బాబా అంటారు, నేను పిల్లలకి పతితుల నుండి పావనమయ్యే యుక్తి చెప్తాను. బాబాని స్మృతి చేస్తే జన్మ జన్మాంతరాల పాపాలు నశిస్తాయి. ఈ జన్మ పాపాలు కూడా బాబాకి చెప్పాలి. అన్నీ గుర్తుంటాయి కదా, ఈ జన్మలో ఏమేం చేశారు అన్నది, ఏమేం పాపాలు చేశారో ఈ జన్మలో గుర్తుంటాయా? గుర్తుంటాయి. ఎందుకు గుర్తుండవు? చిన్న వయసులో 5 ఏళ్ళప్పుడు చేసిన తప్పులు కూడా గుర్తుంటాయి. అన్నీ గుర్తుంటాయి. ఈయనకి కూడా తన చిన్నతనం విషయాలన్నీ గుర్తున్నాయి. కృష్ణుడి పేరు శ్యామసుందరుడని ఉంది కదా, దాని అర్థం కూడా ఎవరికి బుద్ధిలో ఆలోచనే రాదు. శ్యామసుందరుడని కృష్ణుడిని ఎందుకు అంటున్నారు అని ఏమనుకుంటారంటే, కృష్ణుడు నల్లగా ఉన్నా సరే అందంగా ఉన్నాడు, అందుకే శ్యామసుందరుడు అని. అది కాదు కదా అర్థము. శ్యామసుందరుడని పేరు పెట్టడం వల్ల కృష్ణుడిని నల్లగా చూపించారు. రఘునాథ్ మందిరంలో చూడండి, అక్కడ కూడా నల్లగా ఉంది. హనుమాన్ మందిర్లో కూడా చూడండి, అందరినీ నల్లగా చూపించేశారు. ఒక్క దేవతల్ని కాదు, అందరు దేవతల్ని నల్లగానే. ఇది పతిత ప్రపంచం కదా. ఇప్పుడు పిల్లలకి చింత ఉంది, మేము నల్లగా అయిపోయిన వాళ్ళు ఎలా అందంగా తయారవ్వాలి అని చింత ఉంది. దానికోసమే మీరు బాబా స్మృతిలో ఉంటారు. బాబా అంటారు, ఇది అంతిమ జన్మ, నన్ను స్మృతి చేస్తే పాపాలు భస్మం అవుతాయి. బాబా మనని తీసుకువెళ్ళడానికి వచ్చారు. మరి తప్పకుండా శరీరాలు ఇక్కడే వదిలిపెట్టేస్తాం కదా, తీసుకెళ్తారా శరీరాన్ని కూడా? శరీర సహితంగా అయితే బాబా ఏమీ తీసుకువెళ్ళరు. పతితాత్మలు వెళ్ళలేరు. తప్పకుండా బాబా పావనం అవ్వడానికి యుక్తి చెప్తారు. అందుకే ఆయన అంటారు, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి అని. ఏం యుక్తి చెప్తారు? నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. భక్తి మార్గంలో అంధశ్రద్ధ ఉంది. శివకాశి అంటారు. మళ్ళేమో శివుడు గంగాని తీసుకొచ్చాడు, భగీరథుడు నుంచి గంగా వచ్చింది అని అంటారు. ఇప్పుడు నీటిని తలపైన ఎలా పెట్టుకుంటారు? తలపై నుంచి నీళ్ళు ఎలా వస్తాయి? శివుడు జటాజూటంలో గంగా ఉంది, అక్కడ నుంచి వచ్చింది అంటున్నారు. తలపైన నీటిని ఎలా పెట్టుకుంటారు? ఎలా అక్కడ నుంచి గంగా వస్తుంది అని. భగీరథుడు ఏమన్నా పర్వతాలపైన కూర్చొని ఉన్నాడా? ఆయన జటాజూటం నుంచి గంగా రావడానికి నీరు వర్షం ద్వారా కురుస్తున్నదే సాగరం వైపుకి వెళ్ళిపోతుంది. అదే నీరు ప్రపంచంలో అందరూ ఉపయోగించుకుంటారు. నదులైతే అన్ని వైపులా ఉన్నాయి కదా. పర్వతాలపైన మంచు పేరుకుంటుంది, ఆ నీళ్ళు కూడా వస్తూ ఉంటాయి. మంచు పెద్ద పెద్ద మంచు దిమ్మలు కరిగి ఆ నీళ్ళు కూడా వస్తూ ఉంటాయి. పర్వతాలలో గుహలలో కూడా నీరు ఉంటుంది, అదే మళ్ళీ నూతులలో కూడా వస్తూ ఉంటుంది. మంచు పర్వతాలు అంటే అంత మంచు ఉండదు కదా, రాళ్లతోనే పర్వతాలు ఉంటాయి. కానీ దానిపైన మంచు కురిసి 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 మంచు గుట్టలు అయిపోతాయి. పర్వతాల పైన గుహల్లో అన్నిట్లో ఉండే నీళ్ళు కూడా వర్షాధారంగానే ఉంటాయి. వర్షం రాకపోతే నూతులు కూడా ఎండిపోతాయి. బాబా మమ్మల్ని పావనంగా చేసి స్వర్గానికి తీసుకువెళ్ళు అని అంటారు. స్వర్గము కృష్ణాపురికి వెళ్ళాలని ఆశ ఉంది. విష్ణుపురి యొక్క లెక్క ఎవరికి కూడా తెలియదు. కృష్ణుడి యొక్క భక్తులు ఏమంటారు? ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడే అని అంటారు. ఒకవేళ పరమాత్మ సర్వవ్యాపి అయితే ఎటు చూసినా పరమాత్మే పరమాత్మే అనాలి కదా. పరమాత్మకి భక్తులైతే ఎటు చూసినా నువ్వే నువ్వే అని పరమాత్మని అంటారు.
ఆయనే అంత లీల చేస్తున్నారు అని. భగవంతుడే రూపం ధరించి లీల చేస్తున్నారు అని అంటారు. మరి తప్పకుండా ఇప్పుడు ఆయన లీల చేస్తారు కదా. పరమాత్మ యొక్క ప్రపంచము స్వర్గంలో చూడండి, అక్కడ మురికి అనేది ఏది ఉండదు. పరమాత్మ ప్రపంచం ఏది? స్వర్గము. అక్కడ ఏమాత్రం మురికి ఉండదు. ఇక్కడైతే చాలా మురికి ఉంది. మళ్ళీ ఇక్కడేమో పరమాత్మ సర్వవ్యాపి అని చెప్తున్నారు. పరమాత్మే సుఖం ఇస్తారు అని అంటారు. కొడుకు పుట్టాడనుకోండి సుఖం వస్తుంది, చనిపోయాడనుకోండి దుఃఖం వస్తుంది. మోహజిత్ రాజు కథ ఉదాహరణ కూడా చూపించారు. ఇవన్నీ అబద్ధపు ఉదాహరణలే, అందులో ఏమీ సారము లేదు. సత్యయుగంలో ఋషులు మునులు అనేవాళ్ళు ఉండరు. ఇక్కడ కూడా అలాంటి విషయం ఏమీ ఉండదు. ఋషులు మునులు ఉంటారా? మోహజిత్ రాజ్ ఎవరైనా ఉంటారా ఇక్కడ? భగవాన్ వాచ యాదవులు, కౌరవులు, పాండవులు ఏం చేసేవాళ్ళు అవన్నీ మీరు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మీకు బాబాతో యోగం ఉంది. బాబా అంటారు, నేను పిల్లల ద్వారా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తాను. ఇప్పుడు పవిత్రులు అయ్యేవాళ్ళు పవిత్ర ప్రపంచానికి యజమానిగా అవుతారు. ఎవరు మిమ్మల్ని కలిసినా చెప్పండి, భగవంతుడు చెప్తున్నారు, నన్ను ఒక్కడనే స్మృతి చెయ్యండి, నా ఒక్కడితోనే మీ ప్రీతిని జోడించండి, ఇంకా వేరెవ్వరిని జ్ఞాపకం చేయకండి. ఇదే అవ్యభిచారి స్మృతి. ఇక్కడ నీళ్లు వేయడము లేదా అట్లాంటివన్నీ ఏమీ లేవు. భక్తి మార్గంలో ఈ వ్యవహారాలన్నీ చేస్తుంటారు. స్మృతి చేసేవాళ్ళు కదా. గురువులు కూడా ఏమంటారు? నన్నే స్మృతి చేయండి అని. మీ పతిని స్మృతి చేయకండి, నన్నే స్మృతి చేయండి అని చెప్తారట గురువులు కూడా. అది రైటా? మీకు బాబా ఎన్ని విషయాలు వివరిస్తారు. అసలు ముఖ్య విషయాన్ని గురించి కూడా అందరికీ సందేశం ఇవ్వండి. ఏం సందేశం ఇవ్వాలి? ముఖ్య విషయం ఏంటి? పరమాత్మ చెప్తున్నారు, నన్ను ఒక్కడనే స్మృతి చెయ్యండి. పరమాత్మ అంటేనే భగవంతుడు. భగవంతుడైతే నిరాకారుడు. కృష్ణుణ్ణి అందరూ భగవంతుడని అనరు. కృష్ణుడైతే చిన్న పిల్లవాడు. శివబాబా ఈయనలో ప్రవేశించారు కదా. శివబాబా ఈయనలో రాకపోతే మీరేమవుతారు? శివబాబా ఈయనలో ప్రవేశించకపోతే ఏమవుతారు? శివబాబా ఈయన ద్వారా మిమ్మల్ని అడాప్ట్ చేసుకొని తన వాళ్ళుగా చేసుకున్నారు. ఈయన మాత కూడా పిత కూడా. మాత అంటే సాకారంగా ఉండాలి కదా. మరి శివబాబా అయితే పిత, బ్రహ్మ మాత. ఇలాంటి మంచి విషయాలు ధారణ చెయ్యాలి. పిల్లలు ఎప్పుడూ ఏ విషయంలోనూ అయోమయము అవ్వకూడదు. చదువును ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. కొందరు పిల్లలు సంఘదోషంలో వచ్చి అలిగిపోయి తన సొంతంగా పాఠశాల తెరుచుకుంటారు. సొంతంగా తెరుచుకుంటే వాళ్ళే టీచరు, వాళ్ళే స్టూడెంటు, వాళ్ళే సర్వెంటు, అన్నీ వాళ్ళే. ఒకవేళ పరస్పరము గొడవ పెట్టుకొని వెళ్ళి సొంతంగా గీతా పాఠశాల తెరుచుకుంటే అది మూర్ఖత. అర్థమైందా? సేవాభావంతో ఎక్కడైనా గీతా పాఠశాల తెరవాలంటే తెరవండి, అది వేరే విషయం. గొడవలు పెట్టుకొని వెళ్ళి తన సొంతంగా గీతా పాఠశాల తెరుచుకుంటే మూర్ఖత్వం. అలిగిపోయిన వాళ్ళు గీతా పాఠశాల తెరవడానికి అర్హులు కాదు. మరి వేరే వాళ్ళకి కూడా ఏం నేర్పిస్తారు? అప్పుడు అలిగిపోవడమే నేర్పిస్తారు కదా. అందుకని వాళ్ళకి అర్హత లేదంటున్నారు బాబా. వాళ్ళు ఆ దేహాభిమానము మీదేం నడవదు ఇక్కడ. ఎందుకంటే బుద్ధిలో శత్రుత్వం ఉంది, అదే గుర్తొస్తూ ఉంటుంది మీకు. ఇంకా రాజయోగం ఏం నేర్పిస్తారు? అలిగిపోయారు అంటే శత్రుత్వ వచ్చేసింది అని కదా అర్థము. ఇంకా జ్ఞానం యోగం ఏముంటుంది? ఎవరికి కూడా జ్ఞానం కూడా సరిగ్గా చెప్పలేరు. అలా కూడా జరుగుతుంది. ఎవరికి జ్ఞానం ఇస్తారో వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోతారు, వీళ్ళు చెప్పిన వాళ్ళు పడిపోతారు. వాళ్ళకు కూడా అర్థమవుతుంది. వాళ్ళ అంటే
తనకు కూడా అర్థమవుతుంది ఏంటంటే నాకంటే కూడా వినేవాళ్ళ స్థితి చాలా బాగుంది అని. ఒక్కొక్కసారి అలా ఉంటుంది. చదువుకునేవాళ్ళు రాజా అయిపోతారు, చదివించేవాళ్ళు దాసి కూడా అయిపోతారు. అలా కూడా ఉంటుంది. మరి ఎక్కడ ఏం సంలగ్నత లేదు, స్థితి లేదు, దివ్యగుణాలు లేవు, ధారణ లేదంటే ఇంకేమవుతారు? పురుషార్థం చేసి బాబా కంఠహారంగా అవ్వాలి. బాబా జీవించి ఉండగానే నేను నీ వాణ్ణయ్యాను అని బాబా స్మృతితోనే నావా తీరానికి చేరుతుంది. ఇంకేమైనా దారి ఉందా? మీ నావ తీరానికి చేరేది ఒక్క బాబా స్మృతితోనే. अच्छा मीठे मीठे सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. ఎప్పుడూ ఎవరితోనూ ఎప్పుడూ ఏ విషయంలోనూ అయోమయం అవ్వకూడదు. పరస్పరము అలిగి చదువు విడిచిపెట్టేయకూడదు. శత్రుత్వం పెట్టుకోవడం కూడా దేహాభిమానం. ఏమంటున్నారు? అలిగి చదువు వదిలిపెట్టేయకూడదు, శత్రుత్వం పెట్టుకోవడం కూడా దేహాభిమానము అని. సంఘదోషం నుండి తనంతాను చాలా సంభాళించుకోవాలి, పావనం అవ్వాలి. తన నడవడితో బాబాని షో చెయ్యాలి. రెండో పాయింట్, ప్రీతి బుద్ధి అయ్యి ఒక్క బాబా అవ్యభిచారి స్మృతిలో ఉండాలి. తనువు మనసు ధనంతో బాబా కార్యంలో సహయోగి అవ్వాలి. వరదానము. స్వయాన్ని స్వయమే పరివర్తన చేసి విశ్వానికి ఆధారమూర్తిగా అయ్యేటువంటి శ్రేష్ఠ పదవికి అధికారి అవ్వండి. శ్రేష్ఠ పదవి పొందడానికి బాబా ఇచ్చే శిక్షణ ఇదే. బచ్చే స్వయాన్ని మార్చుకోండి అని. స్వయాన్ని మార్చుకోవడానికి బదులు పరిస్థితుల్ని, ఇతర ఆత్మల్ని మార్చడానికి ఆలోచిస్తారు. లేదంటే ఈ పరిష్కారం దొరికితే, ఈ సహాయం దొరికితే, ఈ ఆధారం దొరికితే పరివర్తన అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. అలా దేని ఆధారం పైన కానీ పరివర్తన అయ్యేవాళ్ళ ప్రాలబ్ధం కూడా ఆధారం పైనే ఉంటుంది. ఎందుకంటే ఎన్ని ఆధారాలు తీసుకుంటే అంత జమా ఖాతా వాటాలుగా పంచబడుతుంది. అంటే ఈ సౌకర్యం దొరికితే, ఈ సహయోగం దొరికితే, ఈ ఆధారం దొరికితే పరివర్తన అయిపోతుంది అని అంటారు కదా. ఏదైనా ఆధారం మీద పరివర్తన అయ్యేవాళ్ళ ప్రాలబ్ధం కూడా ఆధారపడే ఉంటుంది. ఎన్ని ఆధారాలు తీసుకుంటారో అంత జమా ఖాతా అన్ని వాటాల్లో పంచబడుతుంది. అందుకే సదా లక్ష్యం పెట్టుకోండి, స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి, స్వయం పరివర్తన అవ్వాలి. నేను స్వయం విశ్వానికి ఆధారమూర్తిని అని గుర్తుంచుకోండి. స్లోగన్. సంఘటనలో ఉత్సాహ ఉల్లాసాలు మరియు శ్రేష్ఠ సంకల్పంతో సఫలత వచ్చే ఉంది. సంఘటనలో ఉన్నప్పుడు ఉత్సాహ ఉల్లాసాలు మరియు శ్రేష్ఠ సంకల్పము ఉంటే సఫలత వచ్చే ఉంది. ఓం శాంతి. ఓం శాంతి. తెలుగు మురళీలు వచ్చాయి. తీసుకోవాల్సిన వాళ్ళు, మురళి కోసం కట్టిన వాళ్ళు వచ్చి మురళి తీసుకోండి. ఎవరైతే కట్టలేదో వాళ్ళే కూడా వాళ్ళే కూడా వచ్చేసాయి. వచ్చి మనీ కట్టేసి, డబ్బులు కట్టేసి మురళీలు తీసుకొని వెళ్తే బాగుంటుంది. ఎవరైనా కొత్తగా కూడా మురళి కోసం కట్టాలి అనుకుంటే కడితే మంచిది. ఎందుకంటే మరి లాక్డౌన్ ఎప్పుడు ఫ్రీ అవుతుంది ఏంటో తెలియదు కదా. తెలుగు మురళి కోసం కట్టుకుంటే వింటాం అనుకోండి, కానీ మళ్ళీ చదువుకోవాలి అనిపించినప్పుడు మురళి పుస్తకం ఉంటే బాగుంటుంది. ప్రతిసారి ఫోన్ పెట్టుకొని వింటూ ఉండలేం కదా. అందుకని కొత్తగా ఎవరైనా తెలుగు మురళి కోసం కట్టాలనుకుంటే కూడా కట్టచ్చు.
ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళు, డబ్బులు కట్టిన వాళ్ళు తీసుకోండి, వచ్చి తీసుకెళ్ళండి. కట్టవలసిన వాళ్ళు కూడా వచ్చేసి డబ్బులు కట్టి వాళ్ళకు కూడా పుస్తకాలు వచ్చే పట్టుకెళ్ళడమే. మార్చి నెల వరకు అయిపోయింది. మార్చి నెల నుంచి కట్టాలి డబ్బులు, 520 రూపాయలు. ఓం శాంతి.